నమ్మకం కట్టుకున్న పెళ్ళాం మీద లేనిది నా మీద ఉంటుంది. పైకి అనలేదు దయనిధి. మనసులో అనుకున్నాడు. గురుమూర్తి వెళ్ళిన 2 నిమిషాలకి సిగరెట్ పక్కన పడేసి నడిచాడు. అప్పటికే గురుమూర్తి భార్యతో టికెట్స్ దొరకలేదని చెబుతున్నాడు. పోనీలెండి. మరో దానికెళ్దాం. రష్ తగ్గాక మళ్ళీ వద్దాం. అంతేనంటావా? పోనీ బ్లాక్‌లో ట్రై చేద్దామా? ఏమీ వద్దు. అనవసరమైన ఖర్చు. వెళ్దాం పదండి. గురుమూర్తి కూడా ఒప్పుకున్నట్టు వెనక్కి తిరిగాడు. అప్పుడు ఇన్పించింది దయానిధి గొంతు. గురుమూర్తి టక్కున తల తిప్పాడు. ఏంటి వెళ్ళిపోతున్నారు? దొరకలేదా? గురుమూర్తి నిరాశగా తల ఊపాడు. మన ఓంకార్ అండ్ ఫ్యామిలీ వస్తానంటే తీసుకున్నాను. అవతల పిక్చర్ వేస్తున్నారు. వస్తే వాళ్ళే వెళ్తారు గాని మీర్రండి. జేబులోంచి టికెట్స్ తీసి ఇస్తూ చెప్పాడు. సుఫలకి తీసుకోవద్దని నోటిదాకా వచ్చింది. ఒకరి కోసం ఉద్దేశించినవి తాము తీసుకోవటం పద్ధతి కాదని ఆమె ఉద్దేశం. కాని అప్పటికే గురుమూర్తి తీసుకున్నాడు. మని సంగతి తర్వాత చూద్దాం. ముందు లోపలికెళ్దాం పదండి అంటూ ముందడుగేశాడు దయానిధి. ఇద్దరి వెంట కసాయివాడి వెనక మేకల నడిచింది సుఫల. అప్పుడే న్యూస్ రీల్స్ అయిపోయి అడ్వర్టైజ్మెంట్స్ వేస్తున్నారు. ఏసీ కావటంతో బాగా చీకటిగా ఉంది. చీకటికి అలవాటు లేక ఏం కనబడటం లేదు. క్షణం క్రితం దయానిధి మాటలు గుర్తుకు వచ్చాయి సుఫలకి. పిక్చర్ స్టార్ట్ చేస్తున్నారని చెప్పాడు. కానీ లోపల ఇంకా యాడ్సే. సుఫల ఇబ్బందిగా ఓ పక్కన నిలబడింది. ఆపద్బాంధవుడిలా సీట్ మ్యాన్ వచ్చి గురుమూర్తి చేతిలోని టికెట్స్ తీసుకొని బ్యాటరీ లైట్ ఆన్ చేసి చూసి చెప్పాడు. రెండో వరుసలో ఆ 3. ఆ వైపంతా మగవాళ్ళే. మధ్యలో 3 సీట్లు. ఏదైనా అడ్జస్ట్‌మెంట్ చెయ్యాలన్నా సాధ్యం కాదు. ఏదో ఒక పక్క మొగాడి పక్కన కూర్చోవలసిందే తాను. గురుమూర్తి వెళ్ళిపోదామని చెబుతాడని అనుకుంది. గురుమూర్తి మాత్రం హడావుడిగా పద కూర్చుందాం అన్నాడు. సుఫల ఇబ్బందిగా చూస్తూ అటూ ఇటూ అంతా మగవాళ్ళే. ఎలా? అంది సన్నగా. గురుమూర్తి తేలిగ్గా నవ్వేసి మన దయ ఉన్నాడుగా తమ్ముళ్లాంటి వాడు. మధ్యలో కూర్చుందువు గాని అన్నాడు నడుస్తూ. సుఫలకి ఆముదం త్రాగినట్లే అనిపించింది. వెధవ సినిమా కోసం వరసలు. ఇద్దరి మధ్య బలిపశువుల్లా కూర్చుంది. సినిమా స్టార్ట్ అయ్యింది. హీరో రంగా ప్రవేశం జరుగుతుంది. ప్రేక్షకులు ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. సుఫల ఓ పక్కగా గురుమూర్తిని ఆనుకొని కూర్చొని ఉంది. దయానిధి బుద్ధిగా స్క్రీన్ వంకే చూస్తున్నాడు. 10 నిమిషాలు గడిచాయి. తెర మీద హీరోయిన్ ఇంట్రొడ్యూస్‌కి నాందిక ముందు ఆమె పెదవులని, ఆ తర్వాత కదిలే బరువులని, ఆపై లయబద్ధకంగా కదులుతున్న పిరుదులని చూపిస్తున్నారు. హాల్‌లో మగవాళ్ళంతా ఊపిరి బిగపెట్టి ఉత్కంఠతగా మూకుముడి మానసిక వ్యభిచారం చేస్తున్నారు. అప్పుడు పడింది దయానిధి దక్షిణహస్తం. సుఫల మోకాలి మీద పాకుతున్నట్లు, నిమురుతున్నట్లు. ఒక్క క్షణం శరీరం జలధరించింది. ఏదో పురుగు అనుకుంది. తీరా చూస్తే మగ పురుగు చెయ్యి. అది భర్త స్నేహితుడిదనుకోగానే ముక్కుపూటలా తీవ్రంగా అదిరాయి. ఛీఛీ! మగజాతే ఇంత. ఆడది కనబడితే చాలు వావి వరుసలు మరిచి సెక్సే స్టార్ కట్ ఫార్వర్డ్స్ అవుతారు. శరీరం మీద పడ్డ బల్లిని వదిలించినట్టు వదిలించి సర్దుకొని భర్తకి మరింత ఆనుకొని కూర్చుంది. గురుమూర్తి తీక్షణంగా తెర వంకే చూస్తున్నాడు. సుఫలకి భర్తకి చెప్పాలన్న తలంపే రాలేదు. చెప్పదు కూడా. ఏమని చెబుతుంది? ఎలా చెబుతుంది? సమయము, సందర్భము లేక మంచివాడిగా నటిస్తున్న నీ మిత్రుడు తీరా సమయం రాగానే చీకటి మాటున చెయ్యేశాడని చెబుతుందా? లేక కుసంస్కారిలా
కింది స్థాయి మనుషుల్లా వావి వరుసలు నీతి జాతి మరిచి శారీరక స్పర్శనందం కోసం నీ స్నేహితుడు తాపత్రయపడుతున్నాడని చెబుతుందా? ఆమెకి ముళ్ళ మీద కూర్చున్నట్లనిపించింది. తెర మీద హాస్యం కూడా ఆమెకి ఎక్కటం లేదు. దయానిధిని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టనంత ఆవేశం వచ్చింది. నిప్పులు కురిసే కళ్ళతో ఓరగ చూసింది. అప్పటికే దయానిధి బుద్ధిగా అవతల పక్కకి జరిగి అమాయకంగానే ఏమీ జరగనట్టు సినిమా చూస్తున్నాడు. మరో పావుగంట గడిచింది. దయానిధికి గజని మహన్మద్ గుర్తుకు వచ్చాడు. మళ్ళీ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. మెల్లగా పాములా మోచితిని సుఫల నడుం పైకి జరిపాడు. చుట్టూ అంతా సినిమా ధ్యాసలో ఉన్నారు. పైగా చీకటి. పరీక్షగా చూస్తే తప్ప దయానిధి చెయ్యి ఎటువైపు పాకుతుందో తెలియదు. అన్యమనస్కంగా చూస్తున్న సుఫలకి నడుం మీద చల్లగా తగలటంతో అనుమానంగా పక్కకి చూసింది. దయానిధి మోచెయ్యి. జాకెట్టుకి చీరకి మధ్యనున్న నగ్న ప్రదేశం మీద రాపిడి చేస్తుంది. ఎడంకాలి చెప్పుతో టపటపామని కసితీరేలా కొట్టాలనిపించింది. కాని పరువు, నలుగురి ముందు అవమానం, అది కాక తనతో వచ్చినవాడు గొడవ చేస్తున్నాడని తెలిస్తే మరింత చిన్నచూపు. బలవంతాన నిగ్రహించుకుంది. ఎడం చెయ్యి జడవైపు పోనిచ్చి పెట్టుకున్న చెంపపిన్నుని లాగింది. ఇంకా దయానిధి మోచెయ్యి సున్నితమైన నడుం మీద నాట్యం చేస్తుంది. పైకి కిందికి లయబద్ధంగా కదిలిస్తున్నాడు. కళ్ళు మూసుకొని తాధ్యాత్మిక ఆనందం అనుభవిస్తున్నాడు. ఏమాత్రం ఆలోచించలేదు సుఫల. భర్తకి అనుమానం రాకుండా చెంపపిన్నుని కుడి చేతిలోకి మార్చుకుంది. సిన్సియర్గా సినిమా చూస్తున్నట్టు నటిస్తూ ఓరగా చూసి కుడి చేతిలోని చెంపపిన్నుని విసురుగా గుచ్చింది. ఆవ్! ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు దయానిధి. అసలు సరిగ్గా గుచ్చి ఉంటే దయానిధి అరుపుతో సినిమా ఆగిపోయి ఉండేది. సుఫల ఆ చీకటిలో కరెక్టు మూమెంటు ఇవ్వలేకపోయింది. మోచేతిని రాసుకుంటూ పోయింది చెంపపిన్ను. అయినా సరే చర్మం మీద చాలా వరకు గీసుకుపోయింది. కొద్దిపాటి రక్తం కూడా గీత పడినంత మెర కనబడుతుంది. ఏడుపొక్కటే తరువాయి దయానిధికి. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయాడు. మౌనంగా బాధని బిగపట్టాడు. పాల సముద్రం చిలికితే హలహాలం జయించినట్టు అతని కన్నీటి కన్నుల నుంచి ద్వేషం ఉద్భవించింది. సుఫలా! కసిగా అతని పెదవులు ఉచ్చరించాయి. సరిగ్గా అప్పుడే ఇంటర్వెల్ అయ్యింది. ఒక్కసారి హాల్లో లైట్స్ వెలిగాయి. దయానిధి, గురుమూర్తి క్యాంటీన్ వైపు నడిచారు. సుఫల ఒక్కతే సీట్లో కూర్చొని ఉంది. టీ తీసుకుంటూ అడిగాడు గురుమూర్తి. ఏమైంది? ఏమైనా రెస్పాన్స్ ఇచ్చిందా? లేక తిరస్కరించిందా? అసలు చెయ్యేశావా? అదే గురుమూర్తి ప్లాన్. సెక్సువల్గా టచ్ చేస్తే చంపల చిత్వమున్న ఆడవాళ్ళు ఊరికే వలలో పడతారని అతని పిచ్చి నమ్మకం. మంచివాళ్ళు, నిజాయితీ గలవాళ్ళు, సంసారపక్ష స్త్రీలైతే చిత్కారం చేసి చీ కొడతారని గురుమూర్తి అపూర్వమైన నమ్మకం. అందుకే దయానిధి స్నేహితులతో పై ప్లాన్లని పావుల ప్లాన్గా సంబోధించింది. చెప్పు, చెయ్యేస్తే ఎలా రెస్పాన్స్ ఇచ్చింది? మళ్ళీ రెట్టించి అడిగాడు గురుమూర్తి. దయానిధి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని, సారీ, ఎందుకో నాకు చెయ్యి వేయబుద్ధి కాలేదు. ఆ ఇల్లాలిని చూస్తుంటే నాకు మా వదినే గుర్తుకు వస్తుంది. నన్ను ఈ పనికి ఎన్నుకొని తప్పు చేశావు గురుమూర్తి. నా చేతులు ఆ పనికి సహకరించడం లేదు. అసలు అలా వేస్తే నా కళ్ళు కాలిపోతాయేమోనని అనిపిస్తుంది. గురుమూర్తి వాత్సల్యంగా స్నేహితుడి భుజం మీద చెయ్యేసి చెప్పాడు. ఒక డాక్టర్ పురుడు పోసేటప్పుడు పట్టుకోకూడదని ప్రదేశాలని పట్టుకుంటాడు. చూడకూడని ప్రదేశాలు చూస్తాడు. అది తప్పు కాదు. కేవలం వృత్తి, నమ్మిన డ్యూటీ, తన విధి. నీవు చేసేది అలాంటిదే.
అందమైన సమర్థన. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. మనిషి తీరే అంత. చేసే వెధవ పనులకి చక్కటి పోలిక. అందమైన ఆత్మవంచనాలు. దయానిధి భారంగా నిట్టూర్చి చెప్పాడు. నువ్వు చెప్పింది నిజమే. ఆడోళ్ళకి పురుడు పోసేది లేడీ డాక్టరే. ఆడోళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. కానీ మొగాణ్ణి, నా విధిని నేను పాటించాలంటే మానవత్వం అడ్డం వస్తుంది. నీ బొంద మానవత్వం. అనవసర సెంటిమెంట్లతో నాకు టెన్షన్ కలిగించకు. నాకు కావాల్సింది నా భార్య మనస్తత్వం. అది తెలియాలంటే ఇంతకు మించిన ప్లాను మరొకటి లేదు. చక్కటి అందం, కావాల్సినంత డబ్బు, ఏదైనా చెయ్యగల ధైర్యం. ఇన్ని ఉన్న నిన్ను చీకొట్టిందంటే నా భార్య దేవత. ఇక నేను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను. ఇక ఏ అనుమానం లేకుండా సంసారం చేసుకోవచ్చు. నా బాధని అర్థం చేసుకో. నీ కారణాలు నీకుండవచ్చు. ఈ రోజు మాత్రం నా వల్ల కాదు. మరోసారి. భార్యని అర్థం చేసుకోలేని గురుమూర్తి స్నేహితుడిని అర్థం చేసుకున్నట్టు తల ఊపుతూ అన్నాడు. ఇట్స్ ఓకే. రేపు సాయంత్రం ఇంటి దగ్గరికి రా. ఉన్న పరిచయాన్ని పెంచుతాను. ఆ కొద్దిపాటి కబుర్లతో నీకు ఇంకా చనువు ఏర్పడుతుంది. ఆ తర్వాత వీలుని బట్టి ఆలోచిద్దాం. కానీ ఎక్కువ రోజులు నా మనసులోని అనుమానపు బీజాన్ని మొయ్యలేను. నా మనసులో బరువుల్ని తగ్గాలంటే తెలియాలి. ప్రభావతిని చెరిపేసినట్లు చెరిపేసి నా దారిన నేను పోతాను. లేదా భగవంతుడి దయ వలన నా అదృష్టం కొద్దీ స్వచ్ఛమైన స్త్రీ అయితే, నా అనుమానమే అసంబద్ధమైతే, ఈ ప్రపంచంలో నాకంటే ఎక్కువ ఎవ్వరూ సంతోషించరు. సరే సరే, పద. రేపుదయం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడో లేదో తెలియదు కానీ నేను మాత్రం సాయంత్రం 5 మీ ఇంట్లో ఉంటాను. అవతల పిక్చర్ స్టార్ట్ చేస్తున్నారు. వదిన కంగారు పడుతుంది చెప్పాడు దయానిధి తొందరపడుతూ. సుఫలకి ఓ పాప్కార్న్ ప్యాకెట్ తీసుకొని దయానిధితో పాటు హాల్లోకి నడిచాడు గురుమూర్తి. ఈసారి దయానిధి సుఫల మీద చెయ్యేసే ప్రయత్నం చెయ్యలేదు. అతని మనసులో ఒకటే ఆలోచన. తననింత దారుణంగా అవమానం చేసిన దానికి ప్రతిఫలంగా తన కింద, తన వాళ్ళ కింద నలగాలి. అదే అతని ప్రస్తుత ఆలోచన. మరుసటి రోజు ఉదయం 10 గంటలు. నాయర్ హోటల్ కస్టమర్స్తో హడావుడిగా ఉంది. నలుగురు మిత్రులు టీ తాగుతూ ఓ పక్కగా నిల్చున్నారు. దయానిధి రాత్రి సినిమా హాలు భాగవతం వివరిస్తున్నాడు. అంతా ఏకాగ్రతగా రామాయణం వింటున్నంత శ్రద్ధగా విన్నారు. వన్ డౌట్ చెప్పాడు గోపిచంద్. అడిగి చావు కసురుకున్నాడు దయానిధి. అలా ఎందుకు చెప్పావు? చెయ్యేస్తే హాయిగా తన్మనయ్యంగా నీ వంక చూసిందని చెప్పేస్తే వాళ్ళు తన్నుకు చచ్చేవాళ్ళు. నీ పగ తీరేదిగా? అడిగాడు గోపిచంద్. కారణం లేకుండా ఈ దయ ఏ పని చెయ్యడు. నువ్వే ఆలోచించు. టచ్ చేస్తే కోఆపరేట్ చేసిందని చెబితే వెంటనే గురుమూర్తి అట్నుంచి అటే వాడి పెళ్ళాన్ని పుట్టింటికి పంపిస్తాడు. లేదు, షీ సిన్సియర్ అని చెబితే అదే నాకు లాస్ట్ డే. ఆపై వాడి భార్యతో మాట్లాడటం అటుంచు. కనీసం చూడటానికి కూడా అవకాశం దొరకదు. అందుకే అలా చెప్పాను. ఈ సాయంత్రం మళ్ళీ వాళ్ళింటికి వెళ్తున్నాను. ఎప్పటికైనా నువ్వు చెప్పేది అదేగా? నీ భార్య ఊ అంటే సై అంటుందని. అదేదో ఇప్పుడే చెప్పేస్తే నీ పగ తీరేదిగా? ఈ టీవీ సీరియల్లా సాగతీయటమెందుకు? కారణం ఉంది. కసికి కసి తోడైంది. అందుకే ప్లాన్ మార్చాను. రబ్బర్ని సాగదీసి వదిలితే ఏమవుతుంది? అది కూడా నువ్వే చెప్పు. త్రిమూర్తి అందుకున్నాడు. దయానిధి ఏదో చెప్పబోయేంతలో కమలాకర్ అందుకున్నాడు. చెప్పటం ఎందుకు? ఎలాగో ఈ రోజు లెటర్ రాస్తున్నా. అది నేరుగా సుఫల చేతిలో పడుతుంది. 3 ముళ్ళు వేసినవాడే పరీక్ష చేస్తున్నాడని తెలిసి మొహాన ఉమ్మేసిపోతుంది. అప్పుడేమవుతుంది? టప్. దట్స్ ఆల్. నీ బొంద
నాకు కావాల్సింది అదే అయితే రాత్రి సినిమా హాల్లోనే వాడిని నీ పెళ్ళాం పోరంబోకు అని చెప్పేవాణ్ణి. ఆపై మనం అనుకున్నట్టుగా సుఫలకి గురుమూర్తి నీచ స్వభావం గురించి వివరిస్తూ లెటర్ రాసేవాళ్ళం. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు తన్నుకు చచ్చేవాళ్ళు. కానీ రాత్రి నా నిర్ణయం మార్చుకున్నాను. మనం ఇప్పుడు ఆ 2 చేయటం లేదు. కొంపదీసి వాడి కాపురం చెడగొట్టకూడదని అనుకుంటున్నావా? దయానిధిని వింతగా చూసి అడిగాడు గోపీచంద్. నా ఉద్దేశం వాడి కాపురం బాగు చేద్దామని కాదు. రాత్రి నా రక్తం కళ్ళ చూసింది. దానికి ప్రతిఫలం అనుభవించాలి. దాన్ని మనమందరం పంచుకోవాలి. మన నలుగురి కింద అది నలగాలి. అప్పుడే నాకు మనశ్శాంతి కసిగా చెప్పాడు దయానిధి. ముగ్గురూ అదిరిపడ్డారు. మరుక్షణం ఆశతో వారి కళ్ళు వెడల్పయ్యాయి. అది సాధ్యమా? నేను రక్తం వచ్చేలా చెంపపిన్నుతో గీర్తే గీరింది. కాని ఊహల్లో ఉన్నది వాస్తవంలోకి వచ్చింది. ఆశకి ఆశ తోడయ్యింది. అసాధ్యం సుసాధ్యమైతే అంతకన్నా అదృష్టం లేదు. అప్పుడే నా కాళ్ళ మధ్య ఏదో అలజడి ప్రారంభమైంది. అందని ద్రాక్ష దొరికితే అంతకన్నా అదృష్టమా? అమృతం కూడా ఆమె అధరం ముందు దిగదుడిపే. పెదాలు తడి చూసుకుంటూ అన్నారు ఎవరికి వారు. నేను చెప్పినట్టుగా చేస్తే సాధ్యమే. ఇంతకు ముందు మాట్లాడుకున్న ప్రకారం మీరెవ్వరూ లెటర్ రాయొద్దు. నేనే ఏకాంతం చూసుకొని వివరంగా చెబుతాను. గురుమూర్తి వికృత స్వరూపం గురించి విడమర్చి వివరిస్తాను. అలాంటి వాడికి గుణపాఠం చెప్పాలని నూరిపోస్తాను. నా ఉద్దేశంలో ఏ ఆడదైనా విచక్షణ మర్చిపోతుంది. అనుమానాన్ని నిజం చేయాలని ఊగిపోతుంది. అప్పుడు ఆమె ఆవేశాన్ని వాడుకుంటాను. అప్పుడు స్ఫటికశిలను మరిపించే ఆ శ్వేతవర్ణపు శరీరాన్ని నలిపేస్తాను. గాంధర్వ గజంలా బలిసిన అవయవాలను మదిస్తాను, లంఘిస్తాను, బిగియర బిగిస్తాను. నా కసి, కామం, మృగతృష్టం తీర్చుకుంటాను. ఆపై 1 బై 1 మీకు అప్పగిస్తాను. ఆరగిద్దురుగాని. కానీ దేవతని చూడాలంటే పూజారి వరం ఇవ్వాలిగా? అదే నువ్వు మాకు అవకాశమిస్తావని నమ్మకమేంటి? కమలాకర్ అడిగాడు. దయానిధి మాటలతో వేడెక్కిపోయి దయానిధి బాధగా మొహం పెట్టి అన్నాడు. ఇంతేనా నన్ను అర్థం చేసుకున్నది? ఇన్ని రోజులు కలిసి ఉండి ఒక్కటిగా మెలిగి పూర్తిగా చెప్పనీయలేదు గోపీచంద్. ఆ లెక్కకొస్తే గురుడు కూడా మనలో వాడే. ఇప్పుడు వాడికే మనం పంగనామాలు పెడుతున్నాం. సెంటిమెంట్ డైలాగ్స్ వద్దు. విషయం చెప్పు. దయానిధి తల వదిలించి చెప్పాడు. మీరంతా లాజిక్గా ఆలోచించండి. మీకు ఆశలు రేపి అడియాసలు కల్పించే వాడినైతే నా ప్రతి స్టెప్పు మీకు చెప్పను. అసలు నాకే అవసరం లేదు. నేను నా మానన నా పని కానిచ్చుకోవచ్చు. మీరు నా వారు అనుకోబట్టే అవకాశమిస్తుంది. అన్నీ తెలియచేస్తుంది. అసలు ముందు నా వరకు కానివ్వండి. ఆ తర్వాత మీకు నేను హెల్ప్ చేయలేకపోను. మీరే స్వయంగా వెళ్ళి దానికి నాకు ఉన్న సంబంధం గురించి బయటపెట్టండి. లొంగకపోతే వీధి మొత్తం నీవు పరాసుదానివని టంపు వేస్తామని బెదిరించండి. వద్దని విలవిలలాడుతున్నా ఘాటుగా పర్యాచకాలాడండి. అప్పుడదే లొంగిపోతుంది. అయినా అంతదాకా రాదు. మంచి స్పాట్ చూసి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. నన్ను నమ్మండి. నన్ను నమ్మి మోసపోయిన వారిలో గురుమూర్తి చివరివాడు. నో, ఇందులో ఏదో లొసుగు ఉంది. ఎలాగో తెగించి నీతో తిరిగింది. మేం చెప్తానంటే, బయట పెడతామంటే మాత్రం భయపడుతుందా? త్రిమూర్తి లావ్ పాయింట్ తీశాడు. ఖచ్చితంగా భయపడుతుంది. మొగుడి మీద కోపంతో నాకు లొంగిపోతుంది తప్ప కాపురం ఆగే ఇష్టం లేక కాదుగా. ఎలాగో నాతో తప్పు చేసింది. మరోసారి చేస్తుంది. సంసారము నిలబడుతుంది. మొగుడి మీద అసహ్యాన్ని మరింతగా తీర్చుకున్నట్టు ఉంటుంది. గప్చుప్. మరో 3 చెంబుల నీళ్ళేగా ఖర్చు. ఆమెకి మాత్రం కొత్తగా పోయేదేముంది? ఈసారి అందరికీ దయానిధి మాటలు సంతృప్తి కలిగించాయి.
నా దగ్గర చాలా రోజులుగా కండోమ్స్ మిగిలి ఉన్నాయి. వాటి ఉపయోగం కోసం అవి నేను తహతహలాడుతున్నామని మరవద్దు చెప్పాడు గోపీచంద్. మరే నేను అంతే. మీ పిన్ని ఈ మధ్య అభిషేకానికి కూడా ఒప్పుకోవటం లేదు. వయసు పెరుగుతుంది కదా! నా ఆశ తీరిస్తే నీ పేర సహస్ర అర్చన చేయిస్తాను. ఇవన్నీ అనవసరం. మా భారమంతా నీదే. మా భారాలు దాని మీదుండాలి. అంతా నీదే భారం. త్రిమూర్తి పూర్తి చేశాడు. మీ బరువుల భారాలు చాలా పెరిగిపోయాయి. మధ్యలో వచ్చాడు నాయర్. దయానిధి చికాకుగా చూసి, తీరుస్తాంలే, తొందరెందుకు? ఇవి కూడా కమలాకర లెక్కలో రాసుకో. 4 శనివారాలు నీ కొట్లో పూజ చేస్తే బరువు దానంతట దదే తగ్గిపోతుంది చెప్పి ఖాళీ టీ గ్లాసు ఇచ్చాడు దయానిధి. నాయర్ నోరు వెళ్ళబెట్టాడు ఖాళీ గ్లాసులను అందుకుంటూనే.